హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విమోక్షి ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది సింపుల్గా ఉంటుందండి రెసిపీ. అలానే టేస్ట్ మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికోసం బిర్యానీ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి, ఆ లింక్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాము. దాన్ని 2-3 సార్లు కడిగేసేసి ఒక బౌల్ తీసుకుని గట్టిగా ఇట్లా పిండేసుకుని వేసుకోండి. దీన్ని మ్యారినేట్ చేయడానికి కొంచెం ఉప్పు, అలాగే కారము, కొంచెం పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నేను పెరుగు వేస్తానండి. అప్పుడు ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది, నోట్లో పెట్టినప్పుడు కరిగిపోతుంది మనకి. అలాగే ఒక నిమ్మకాయ చెక్క ఇవి వేసి మొత్తం ముక్కకు పట్టేటట్లు కలుపుకుని ఒక 1/2 అవర్ దీన్ని అట్లానే ఉంచేసేయండి పక్కన. అలాగే ఇప్పుడు 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు మనకి మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. మనకి ఇక్కడే ముక్క అనేది 70% ఉడికిపోవాలండి. అప్పుడు మనకి చికెన్ ఫ్రై అనేది మెత్తగా అయ్యి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో నేను స్పైసెస్ యాడ్ చేస్తాను. 4-5 లవంగాలు, అలాగే ఒక దాల్చిన చెక్క, 4-5 మరాఠీ మొగ్గలు, అలాగే ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసి ఈ స్పైసెస్ అనేది మాడకూడదు. లైట్గా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్, పచ్చిమిర్చి అనేది మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆనియన్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి, అప్పుడు గ్రేవీ వస్తుంది. నేను తాలింపులో కొంచెం కొత్తిమీర వేస్తానండి, అప్పుడు టేస్ట్ అనేది మనకి వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకుని ఈ చికెన్ అనేది దీంట్లో వేసుకోవాలి. చికెన్ అనేది అంటెగిరి పెట్టబాకండి, కొంచెం గ్రేవీ ఉండేటట్టుగానే తీసుకోండి ముందు. సో ఇప్పుడు అది వేసేసి దాంట్లో 4-5 పుదీనా ఆకులు వేసి, అలాగే రుచి చూసుకోండి. ఉప్పు కారం సరిపోతే సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టబాకండి, ఫ్రైకి ఎప్పుడు మూత పెట్టద్దు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, నేను 4-5 పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేస్తానండి, అప్పుడు రెస్టారెంట్ స్టైల్ వస్తుంది ఫ్లేవర్ అనేది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా నా స్టైల్ చికెన్ ఫ్రై అనేది. మీకు కూడా నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. కింద ప్లెయిన్ బిర్యానీ లింక్ ఉందండి, ఒకసారి మర్చిపోకుండా దాన్ని కూడా చూసేయండి.